ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మార్కు సువార్త 14 అధ్యాయం 38వ వచనం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉంచండి. నీ సన్నిధిలో చేరి ప్రార్థించు వారు ఆశీర్వదించు దేవుడవు నీవే కనుక నాయన ప్రతి వారు మెలకువగా ఉండి జ్ఞానంతో నడుచుకుంటూ ప్రార్థించే కృపను అనుగ్రహించండి. రాకడ దినములో దగ్గర పడుతున్న కొలది ప్రతి వారు సిద్ధపాటు కలిగి ఉంటూ సహాయం చేయండి. మెలకువగుండి ప్రార్థించడానికి సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన, నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి. 16వ తారీఖు నుండి 10th క్లాస్ పరీక్షలు జరగనై ఉంటుండగా నాయన 10th క్లాస్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పేరు వరుసన నాయన ఎంతమంది అయితే నాయన నాకు ఫోన్లు చేసి నాయన మాకు ప్రార్థన చేయమని కోరుతున్నారో అటు వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని, అలాగే వారితో పాటు ఇంకా అనేక మంది బిడ్డలు నాయన ఆ పరీక్షల్లో విజయాన్ని సాధించడం కూడా సహాయం చేయండి. తండ్రి, నీ కృప నుంచి మేలు చేయండి. నా ప్రభా, నా దేశాన్ని రక్షించండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఈ దినమున పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే నా తండ్రి నాయన సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీకు అనుదృష్టించి కాపాడండి. అలాగే వివాహం జరగవలసిన నీ బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలను జరిగించండి. అంతేకాకుండా నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులకు నాయన మంచి ఉద్యోగాలను దయచేయండి. వారు కోరుకున్నట్లు జరిగించు, మేలుతో నింపు. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని, దీవులతో నింపమని, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం కాపాడి కృపలో భద్రపరిచి దీవించమని యేసునామమున చున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండగాక. ఆమేన్, ఆమేన్.